మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఇద్దరం తెలుగే మాట్లాడతాం, బంధుత్వాలు కొనసాగిస్తాం, స్నేహంగా మెదులుతాం. కానీ ప్రాంతాల వారీగా విడిపోయాం. 68 ఏళ్ల కిందట కలిసాం, కానీ కలిసి ఉండలేకపోయాం. ఈ బంధం ఇక తెగిపోయింది. రాష్ట్ర విభజన సమయంలో 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చేసిన చట్టానికి గడువు ముగిసింది. ఇంకా 10 ఏళ్ల పాటు కొనసాగించాలని డిమాండ్ వచ్చినప్పటికీ రాజకీయ పార్టీలు సైతం ఆసక్తి చూపలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య 10 ఏళ్ల పాటు కొనసాగిన ఉమ్మడి బంధానికి తెరపడింది. తెలంగాణ ఏపీగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రాజధాని లేని విభజిత ఏపీకి హైదరాబాద్ ను 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తూ కేంద్రం ప్రకటించింది. ఈ గడువు 2024 జూన్ 1న శనివారంతో ముగిసింది. ఇకపై హైదరాబాద్ తెలంగాణకు శాశ్వత రాజధానిగా కొనసాగనుంది. విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పౌరుల ప్రాణ, ఆస్తి, రక్షణ, భద్రతను కాపాడే బాధ్యతను గవర్నర్కు అప్పగించారు. ఇప్పటి గడువు ముగియడంతో ఈ బాధ్యతను ప్రభుత్వం చూసుకుంటుంది. ఏపీకి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2015లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించి పాలన అందించారు. 2019లో అధికారాన్ని చేజిక్కించుకున్న వైఎస్ జగన్ 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చినప్పటికీ రాజధాని ఫలానాని చెప్పుకోవడానికి లేకుండా పోయింది. జూన్ 4 నుంచి ఆంధ్రాలో కొత్త రాజధాని కొలువుదీరనుంది. అయితే కూటమి అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా కొనసాగే అవకాశం స్పష్టంగా ఉంది. అలా కాకుండా వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే విశాఖ పాలన రాజధానిగా కొనసాగుతుంది. వైజాగ్ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానని ఇప్పటికే జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరి చూద్దాం ఏపీకి రాజధాని ఏమవుతుందో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.